డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం టీడీపీ బీజేపీ పార్టీల మధ్య పొత్తులో ఒక విషయంలో క్లారిటీ మాత్రం మిస్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తు ఎలా ఉంది అనేది ఇక రానున్న కాలంలో తెలియబోతోంది. కాకపోతే పొత్తు ఖరారైనట్టుగా మాత్రం భయంకరంగా వార్తలు వస్తున్నాయి. అమిత్ షా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని పిలిపించుకొని మాట్లాడారు. జేపీ నడ్డా కూడా మాట్లాడటం జరిగింది. దాదాపుగా పొత్తు ఖరారైపోయినట్టే అనే వార్తలు బయటకు వస్తున్న ఈ తరుణంలో అదేదో సినిమాలో చెప్పినట్టు ఒక్కటి మిస్ అవుతోంది పుష్ప అన్నట్టుగా ఈ పొత్తులో కూడా ఒక్క విషయంలో క్లారిటీ మిస్ అవుతోంది. అంటే పొత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకే ఉంటుందా, తెలంగాణలో కూడా ఉంటుందా? తెలంగాణలో అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. అప్పుడు బీజేపీ పార్టీ టీడీపీతో పొత్తులో ఏమీ లేదు. ఈ జనసేన పార్టీతో పొత్తులో పెట్టుకుని వాళ్ళకి 9 సీట్లు కేటాయించారు. ఏం జరిగిందో అందరం చూసాం. దక్షిణ భారతదేశంలోనే బీజేపీ యొక్క ప్రభావం బాగా తక్కువగా ఉండటం మూలాన వాళ్ళు ఇలాంటి పొత్తులకి అన్నిటికీ ముందుకు రావడం జరిగింది. ఎప్పటికీ ఎన్డీఏ ద్వారాలు మూసివేయబడ్డాయి, చంద్రబాబు నాయుడికి ఇక ఓపెనే కావు అనుకున్న వాళ్ళు మీరు రండి అని పిలిచి మాట్లాడుకునే స్థాయికి వచ్చేశారు. దీని అంతటికీ కారణం ఇంటెలిజెన్స్ రిపోర్టులే అని కొంత సమాచారం బయటకు వస్తుంది. ప్రతిసారి ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే అంశంలో ఇచ్చిన రిపోర్టుని ఓవర్కమ్ చేయడానికి, దాన్ని ఓవర్ రైట్ చేసేసి దాంట్లో ఉన్న లోతుపాతులన్నింటినీ పూర్తి చేసేసి తిరిగి జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నిలబెట్టాలి అంటే ఏం చేయాలో అదంతా బీజేపీ చేసినట్టుగా తెలుగు మాట్లాడే వాళ్ళందరూ చర్చించుకు ఉన్నారు. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏమి ఆషామాషిగా జగన్మోహన్ రెడ్డి ఊరికిలా కోరుకుంటే జరిగిపోలేదు. పైనున్న ఆ ఇద్దరు సహాయ సహకారాలతోటే అరెస్టు జరిగింది. టీడీపీ పార్టీని టోటల్గా క్లోజ్ చేసేయటానికి, మింగేసేయటానికి చేసిన ప్రయత్నాల్లో చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగింది. కానీ టీడీపీ పార్టీ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఎందుకంటే దానికి ఉన్న సైద్ధాంతిక బలం అలాంటిది. దాంట్లో ఒక్క కార్యకర్తను కూడా పక్కకు లాగలేకపోయారు. ఏదో పొలిటికల్ స్పేస్ ఒకదాన్ని క్రియేట్ చేసుకొని అందులో బీజేపీ వచ్చి ఇరుక్కుందామని అనుకుంటే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులోకి వెళ్ళిపోయాడు. బీజేపీని కూడా ఎలాగైనా ఒప్పిస్తామనే మాట చెబుతూ ఉన్నప్పటికీ బీజేపీ ఏం కోరుకుంటే అదే కదా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఒప్పించటం అనేది కల్లో మాట. బీజేపీ నాయకులు ఏది చెబితే పవన్ కళ్యాణ్ అది చేయటం తప్ప వేరే ఏమీ ఉండదు అనుకుంటే ఇప్పుడు బీజేపీయే టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని పిలిచి మనం పొత్తుకి సై అని అనుకుందాం అని చర్చలు జరుపుతూ ఉన్నారు అని అంటే ఇక పవన్ కళ్యాణ్ అంశంలో బీజేపీని ఒప్పించాడు అనుకునే దానికంటే కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టుల ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం టీడీపీ గ్యారంటీగా అధికారంలోకి వస్తుందని నమ్మిన తరువాతనే గెలుపు గుర్రాల వెనక మనం ఉంటే మనం కూడా గట్టెక్కొచ్చు అని బీజేపీ పార్టీ అనుకోవటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అలాంటిదే ఇప్పుడు ఈ పొత్తు అంశంలో కూడా. ఇలాంటి పొత్తు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటుందా, తెలంగాణలో కూడా ఉంటుందా? ఆ విషయంలో మాత్రం ఎక్కడ చర్చ జరగట్లేదు. ఎవరు ఆ విషయాన్ని ఎక్కడ బయట పెట్టడం లేదు. ఇటు టీడీపీ పెట్టలేదు, అటు బీజేపీ పెట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలు కలిసి రాబోతున్నాయి. కానీ తెలంగాణలో అసెంబ్లీ అయిపోయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవటం జరిగింది. దాని వెనుక టీడీపీ కానీ వైఎస్ఆర్టీపీ అంటే షర్మిల పార్టీ కానీ పోటీలో నిలబడకుండా రేవంత్ రెడ్డికి సహాయం చేశారు అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. చాలా చోట్ల చాలామంది అభ్యర్థులు టీడీపీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి అనే బ్యానర్లు కూడా మనం చూసాం. మరి అప్పుడు టీడీపీ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సహకారం అందించిందో కౌంట్ చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో 2019 ఎన్నికలప్పుడు టీడీపీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తెగతెంపులు చేసేసుకుని బీజేపీకి దగ్గరగా మారటానికి ప్రయత్నాలు చేసింది. అలాంటి ప్రయత్నాల్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎత్తి సంకన పెట్టుకొని ఉన్నారు కాబట్టి చంటి పిల్లాళ్ళలాగా వాళ్ళు కాపాడి తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి జగన్ని ఎలాగైనా అధికారంలోకి తీసుకొని రావడానికి ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనే ఎత్తారు. అది మాత్రం అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. బీజేపీ అక్కడ ఏమాత్రం ప్రగతిని సాధించలేకపోయింది.
దీంతో పాటుగా దక్షిణ భారతదేశంలో ఉన్న కేరళ రాష్ట్రం కానీ తమిళనాడులో కానీ బీజేపీ టోటల్గా నిల్లు గుండు సున్నా, అక్కడ ఏమీ లేదు వాళ్ళకి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది అందరికీ తెలిసిందే. 100 కంటే కూడా తక్కువ ఓట్లు సాధించిన అతి గొప్ప జాతీయ పార్టీ బీజేపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ పరిస్థితి అది. కానీ కేంద్రంలో అధికారంలో ఉండటం మూలాన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఆయనకి ఎన్నో సహాయ సహకారాలు కేంద్రం నుంచి కావాల్సి ఉండటం మూలాన ముబ్బడిగా అప్పులు రావాలంటే వాళ్ళతోటి బాగా ఫర్గా ఉండటం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించుకోవటం మూలాన జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీ చెప్పినట్టల్లా ఆడుకుంటూ వచ్చాడు. అందుకనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది అనేది మాత్రం వాస్తవం అని ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. అలాంటి తరుణంలో ఇప్పుడు బీజేపీ టీడీపీ పొత్తులోకి వచ్చాయి. మరి తెలంగాణలో ఏం చేయబోతూ ఉన్నారు? ఇక తెలంగాణలో బీజేపీ ప్రభావం ఎలా ఉంటుందో చూసాం. బీజేపీ తోటి అలైడ్గా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా 9 చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా డిపాజిట్ వచ్చిన పాపాన్ని పోలేదు. మరి ఇప్పుడు టీడీపీ పార్టీ ఏం చేస్తుంది? వాళ్ళు బీజేపీకి సహకరిస్తారా? అసెంబ్లీ ఎన్నికల్లో లాగా రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తారా? రేవంత్ రెడ్డి అంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు టీడీపీలో ఉండి చంద్రబాబు నాయుడిని ఒక్క మాట కూడా అనకుండా, ఎందుకంటే పార్టీలోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ వ్యతిరేక పార్టీలు తిట్టేదానికంటే కూడా ఎక్కువగా వీళ్ళు తిట్టేసి ఆ పార్టీల దగ్గర ప్రభావం సంపాదించి ఆ పార్టీలోకి చేరతారు. కానీ రేవంత్ రెడ్డి అలాంటి పని ఏమీ చేయకుండా సైలెంట్గానే వెళ్ళిపోయాడు. అందుకనే సహాయ సహకారాలు అందించటంలో టీడీపీ కూడా ఏమాత్రం వెనుకంజ వేయలేదు. టీడీపీ క్యాడర్ కూడా రేవంత్ రెడ్డికి పూర్తి సహకారం అందించారు. షర్మిల కూడా అందించటం మూలాన వాళ్ళు షర్మిలని కాంగ్రెస్ పార్టీలో కలిపేసుకున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలు కూడా ఇచ్చి అన్నకి వ్యతిరేకంగానే ఇప్పుడు జరుగుతుందంతా మనం చూస్తూనే ఉన్నాం. షర్మిల ఎలాంటి మాటలన్నీ మాట్లాడుతుందో. జగన్మోహన్ రెడ్డి ఇక ఓడిపోవటం ఖాయం అని బీజేపీ నిర్ణయించుకున్న తరువాత ఇప్పుడు టీడీపీ పార్టీతో పొత్తులోకి వచ్చింది అని అంటే తెలంగాణలో ఏం చేస్తారో ఎవరూ చెప్పటం లేదు. దాని మీద చర్చే జరగటం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకే పరిమితం అవుతుందా ఈ పొత్తు? తెలంగాణలో కూడా ఉంటుందా? చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఆ ఒక్కటి మిస్ అయినా కూడా వాళ్ళకి ఆ పార్టీలు చెప్పాలి అనే పెద్ద రూల్ ఏమి లేకపోయినా ప్రజలుగా మనం నిర్ణయించుకోవాలిగా. టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఇక్కడ తెలంగాణలో కూడా పోటీ చేస్తాయా? ఇది చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 అసెంబ్లీ సీట్లు 4 పార్లమెంటు సీట్లు అడుగుతూ ఉన్నట్టుగా ఇక్కడ కేవలం పార్లమెంటే ఉంది కాబట్టి 2, 3 టీడీపీ పార్టీకి ఇచ్చే అవకాశం ఉందా? అందున బీజేపీకి టీడీపీ సహకారం అందిస్తే ఎన్ని సీట్లు వస్తాయి? వీటన్నిటి మీద కూడా చర్చ జరగాల్సి ఉంది. దీని మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పొత్తంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకేనా, తెలంగాణలో కూడా ఉంటుందా అనేది మాత్రం ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకమై కూర్చుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.